గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇప్పుడు మన హాట్ టాపిక్ ఏంటి అంటే ఐబొమ్మ రవి. ప్రతి ఒక్కరూ ఈ మధ్యకాలంలో మధ్యతరగతి కానివ్వండి, హై లెవెల్ కానివ్వండి, అందరూ చూస్తున్నటువంటి వెబ్సైట్ ఐబొమ్మ రవి. ఇప్పుడు దీనికి బాగా దెబ్బతిన్నది ఎవరిది అంటున్నారంటే ఇండస్ట్రీ వాళ్ళు దెబ్బతిన్నారు అంటున్నారు కదా. ఇండస్ట్రీ ఒక్కటే దెబ్బతిన్నదండి, ప్రజలు దెబ్బతిన్నట్లేదు ఎక్కడ. ఎన్నెన్ని మోసాలు జరుగుతున్నాయి కానీ ఎవరు పట్టించుకోరు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీకి దెబ్బతిన్నది కాబట్టి పెద్దవాళ్ళు వచ్చి కంప్లైంట్లు ఇచ్చినారు కాబట్టి వాళ్ళని మేము పట్టుకున్నామని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఒక తెలంగాణలో కాదు, ఆంధ్రాలోనూ కూడా అదే పరిస్థితి. కర్ణాటక, తమిళనాడు, సౌత్, మనకి తెలిసి సౌత్, నార్త్ కూడా ఉండొచ్చు వాళ్ళది, అక్కడ కూడా జరుగుతుండొచ్చుగా ప్రతి స్టేట్లో. మన స్టేట్లో జరిగింది అంటే ఇంకో స్టేట్లో జరగలేదని చెప్పి చెప్పడానికి లేదు మనము. అటువంటి సిచ్యువేషన్ని మనము తప్పు అంటున్నారంటే మన పోలీసులు తప్పు. ఎందుకంటే వాళ్ళ కంప్లైంట్ వచ్చింది కాబట్టి దాన్ని హ్యాకింగ్ చేశారు కాబట్టి తప్పు అంటున్నారు. అది 100% తప్పే అతను హ్యాకింగ్ చేయడం. కానీ చాలామందికి ఐబొమ్మ నుంచి యూజ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఒక వర్క్లో ఉంటాడు, వాడు వర్క్ ప్రెజర్లో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉంటాడు. వాడు ఏం చేస్తాడు, ఇంట్లో కూర్చొని ఒక బొమ్మ రిలీజ్ చేసుకున్నప్పుడు దాన్ని కొత్త మూవీని డౌన్లోడ్ చేసుకుంటాడు. ఆ మూవీ పెట్టుకుంటాడు, కాసేపు రిలాక్స్గా చూస్తాడు. లేకుంటే ఒక వ్యాపారస్తుడు ఉంటాడు, వాడైనా అంతే, ఓ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుంటాడు. ఒక స్టూడెంట్ ఉంటాడు, ఏదో ఇప్పుడు ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని చూస్తారు. ఎందుకంటే పేరెంట్స్ని అడిగింది అనుకో 200 300 అంటే రోజుకి 2 సార్లు సినిమా పోవాలంటే, వచ్చిన సినిమాల్లో చూడాలంటే ఇంట్లో వాళ్ళు కర్ర తీసుకొని బయటికి కొట్టేస్తారు వాళ్ళని. ఏముండదు ఇంకా ప్రతి ఒక్కరిని ఊతికారేస్తారు మామూలుగా. ఇది